హలో గైస్, మై నేమ్ ఇస్ రామ్. ఈరోజు మనం కొన్ని లైనక్స్ కమాండ్లు చూద్దాం. అవి ఏంటంటే గ్రెప్, సెట్ అండ్ ఫైండ్. ఫస్ట్ గ్రెప్ చూద్దాం. గ్రెప్లో ఏంటంటే గ్రెప్ ఈజ్ యూజ్డ్ టు సెర్చ్ ఇన్ ఏ ఫైల్. అంటే ఒక ఫైల్లో ఏదైనా కాంటెక్స్ట్ మనం రాసామంటే టెక్స్ట్ని, అందులో మనకి ఏదైనా వర్డ్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే దానికి గ్రెప్ వాడతాం అనమాట. దీని ఫాంట్ ఒకసారి చూద్దాము. ఇప్పుడు నేను అభి అనే ఫైల్లో ఉన్నాను. అభి అనే ఫైల్ ఇదంతా రాశాను. ఇప్పుడు ఇందులో గ్రెప్ యూజ్ చేసి ఫస్ట్ గ్రెప్ స్ట్రక్చర్ చూద్దాం. క్యాట్ అభి స్పేస్ పైప్ స్పేస్ గ్రెప్ స్పేస్ ఇప్పుడు మీకు ఇందులో ఏం కావాలనుకుంటున్నారో, సపోజ్ పి పి అనే వర్డ్ ఎక్కడెక్కడ, పి అనే లెటర్, పిపి అనే లెటర్ ఎక్కడెక్కడ వచ్చిందో చూద్దాం. యాపిల్, యాపిల్, మళ్ళీ యాపిల్ అంటే 3 times వచ్చిందనమాట పీపీ అనేవాడు. ఒకే లైన్లో 2 సార్లు, ఇంకో లైన్లో ఒకసారి వచ్చిందనమాట పీపీ. అలా కాదు, సపోజ్ ఏ అనే వర్డ్ ఎక్కడెక్కడ వచ్చిందో చూద్దాం. సేమ్ ఇందాక కొట్టింది, కాకపోతే ఇక్కడ పీపీ ప్లేస్లో ఏ. ఈ అన్ని చోట్ల ఏ వచ్చింది. కాదు, మాకు ఇవన్నీ స్మాల్ ఏ కానీ ఇక్కడ క్యాపిటల్ ఏ కూడా ఉంది, మాకు అది కూడా కావాలి అనుకుంటే ఐ వాడాలి. అంటే ఇగ్నోర్, అంటే స్మాల్ లెటర్స్ అవనివ్వండి, క్యాపిటల్ లెటర్స్ అవనివ్వండి, ఏదైనా సరే అది ఇగ్నోర్ చేసి అక్కడ ఉన్న లెటర్ని మాత్రమే తీసుకుంటుంది. అది క్యాపిటలా స్మాలా అనేది అది చూడదు. ఓకే, ఏం చేయాలంటే గ్రెప్ స్పేస్ ఐ స్పేస్ ఏ అని టైప్ చేసాం అనుకోండి. ఈ అన్నిటితో పాటు బిగ్ ఏ కూడా వచ్చింది, ఎందుకంటే అది ఇగ్నోర్ చేసింది అనమాట. అది స్మాలా క్యాపిటల్ అన్నది మాకు అనవసరం, జస్ట్ మాకు అక్కడ ఏ ఉంటే చాలు అని ఇగ్నోర్ చేసి ఆ ఏ ఎక్కడెక్కడ ఉందో అదంతా ప్రింట్ చేసింది. ఇప్పుడు టెర్మినల్ ఒకసారి క్లియర్ చేద్దాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మాకు ఒక వర్డ్ కావాలి, యాపిల్. ఇప్పుడు యాపిల్ కావాలనుకోండి, ఇందాక ఇచ్చింది యాపిల్. యాపిల్ కావాలనుకోండి, ఎంటర్ చేసాం అనుకోండి, యాపిల్ వచ్చింది అనమాట. అంటే ఫస్ట్ లైన్లో ఒకటి యాపిల్ ఉంది, మళ్ళీ ఇంకొక లైన్లో యాపిల్ ఉంది, క్యాపిటల్ స్మాల్ అని తేడా లేకుండా. ఓకే, ఇలా కాదు, మాకు ఆ యాపిల్ అనే పదం లేకుండా మిగిలిన ఎన్ని లైన్స్ ఉన్నాయో అవన్నీ కావాలి అనుకోండి. ఇక్కడ ఇందాక ఐ ఇచ్చారుగా, ఐ పక్కనే వి కూడా ఇవ్వాలి. ఇలా ఇచ్చి ఎంటర్ చేశారనుకోండి, చూడండి ఆ యాపిల్, యాపిల్ అనే పదం అంటే ఇగ్నోర్ చేసి, క్యాపిటల్ లెటర్స్ని స్మాల్ లెటర్ ఇగ్నోర్ చేసి ఆ యాపిల్ అనే పదం ఏవే లైన్లో లేవో ఆ లైన్స్ అన్నీ ఇక్కడ ప్రింట్ అయినాయి. ఓకే, ఇప్పుడు అలా కాదు, మాకు ఓన్లీ సింగిల్గా, ఇప్పుడు యాపిల్లో పీపీఎల్ఈ అని ఉంది కదా, అలా సింగిల్గా ఎక్కడన్నా ఉందా అన్నది మనం తెలుసుకోవాలనుకోండి. ఇందాక ఇచ్చిందే ఇచ్చి ఇక్కడ ఓన్లీ వర్డ్ అనే డబ్ల్యూ అంటే వర్డ్, ఆ సింగిల్ వర్డ్ని మాత్రమే అది ఎదుగుతుంది. పీపీఎల్ఈ అని ఇచ్చామనుకోండి, పీపీఎల్ఈ సింగిల్గా ఎక్కడ ఉంది, సపోజ్ ఇక్కడ నేను చేంజ్ చేస్తున్నాను, ఇక్కడ పీపీఎల్ఈ అని ఇచ్చా. ఇప్పుడు ఇది ఇందులోని పీపీఎల్ఈ ఉంది, ఇందులోని పీపీఎల్ఈ ఉంది, కానీ మనకి సింగిల్గా ఓన్లీ పీపీఎల్ఈ అన్న పదం మాత్రమే ఉన్నది కావాలనుకోండి, ఇలా డబ్ల్యూ ఇవ్వాలన్నమాట. అప్పుడు ఆ వర్డ్ ఒక్కటే ఎక్కడ ఉందో చెప్తుంది. చూడండి, ఫస్ట్ లైన్లో పీపీఎల్ఈ ఒక్కటే ఉంది. ఓకే, ఇలా కాదు, మేము ఇచ్చిన ఒక లెటర్ కానీ వర్డ్ కానీ ఏదైనా సరే అది ఏ లైన్లో ఉంది అని మేము తెలుసుకోవాలి అని అనుకున్నారు అనుకోండి, సింపుల్ ఇక్కడ డబ్ల్యూ తీసేసి డబ్ల్యూ ప్లేస్లో ఎన్ పెట్టాలన్నమాట. ఎన్ పెట్టామనుకోండి, ఇప్పుడు ఎంటర్ చేసామనుకోండి, చూడండి ఫస్ట్ లైన్లో పీపీఎల్ఈ ఉంది. అంటే పీపీఎల్ఈ ఇందాక మనం డబ్ల్యూ వాడలేదు కదా, కాబట్టి పీపీఎల్ఈ వర్డ్గా కాకుండా అది ఏ వర్డ్లో ఉన్నా సరే ఆ లైన్ మొత్తం కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ లైన్లో ఉంది, అట్ ద సేమ్ టైం 5th లైన్లో కూడా ఉంది. అలాగే యాపిల్ కూడా సెర్చ్ చేసాం అనుకోండి, యాపిల్ ఫస్ట్ లైన్లో ఉంది. అలా కాదు, మాకు ఇందులో కూడా మాకు ఇగ్నోర్ చేయండి అంటే యాజ్ ఇట్ ఈజ్ ఇందాకలాగే ఐ వాడాలన్నమాట. ఐ వాడామనుకోండి, ఇన్ని యాపిల్ అని టైప్ చేసామనుకోండి, చూడండి వర్డ్స్తో అంటే ఫాంట్తో సంబంధం లేకుండా, అంటే క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ అని సంబంధం లేకుండా డైరెక్ట్గా అది ప్రింట్ అయిపోద్ది. ఓకే,
టెర్మినల్ క్లియర్ చేద్దాం. ఇప్పుడు మనం సెట్ కమాండ్ చూద్దాం. సెట్ కమాండ్ ఏంటంటే మనం చేంజ్ చేసుకోవడానికి అనమాట. ఇప్పుడు ఇది రాజు అనే ఫైల్లో ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ లో నేను ఫస్ట్ లో స్మాల్ క్యాపిటల్ లెటర్స్ తో రాజు అని ఉంది కదా, అలా కాదు. మాకు ఆ ఫస్ట్ లో ఉన్న రాజు, ప్రతి ఫస్ట్ లైన్ లో ఉన్న రాజు అన్నది బిగ్ ఆర్ గా మారాలి అనుకుంటే ఈ ఫార్మాట్ లో ఇవ్వాలన్నమాట. క్యాట్ ఆ ఫైల్ నేమ్ ఇచ్చి, సారీ ఇక్కడ స్పేస్ ఇవ్వాలి, క్యాట్ ఫైల్ నేమ్ ఇచ్చి స్పేస్ ఇచ్చి, దాని తర్వాత పైప్ ఇచ్చి, అంటే పైప్ సింబల్ ఇచ్చి స్పేస్ ఇచ్చి, సెడ్ స్ట్రింగ్ ఎస్ మీన్స్ సెపరేటర్, అంటే సెపరేట్ గా లైన్స్ ని సెర్చ్ చేస్తుంది అనమాట ఇది. ఓకే, సెపరేటర్. మీరు ఏ వర్డ్ ని అయితే మార్చాలనుకుంటున్నారో ఆ వర్డ్ నేమ్, అంటే రాజుని నేను మార్చాలనుకుంటున్నా, స్మాల్ క్యాపిటల్ రాజుని, స్మాల్ లెటర్ రాజుని, దాన్ని ఎలా మార్చాలనుకుంటున్నారా అన్నది డివైడెడ్ బై సింబల్ తర్వాత ఇవ్వాలి. బిగ్ ఆర్ గా మనం మార్చాలనుకుంటున్నాం, సో బిగ్ రాజు అని పెట్టాం. ఓకే, దీన్ని ఒకసారి ఎంటర్ చేద్దాం. చూడండి ఫస్ట్ లో ఉన్నదంతా రాజుగా మారిపోయింది. ఇలా కాదు, మాకు ఫస్ట్ లో ఉన్నదే కాదు, అసలు అది ఎక్కడున్నా సరే మారిపోవాలి అంటే ఇక్కడ జీ అని ఇవ్వాలి. జీ అంటే ఏంటంటే గ్లోబల్ అని ఇస్తే ఇందులో అది రాజు అనే పదం ఎక్కడున్నా సరే అది బిగ్ రాజు కింద మారిపోద్ది అనమాట. చూడండి ఇందాక దాంట్లో మనకి ఇక్కడ మారలేదు, ఒకసారి మీకు జూమ్ చేస్తాను. ఇక్కడ మారలేదు, రెండోసారి మారలేదు ఫస్ట్ లైన్ లో, కానీ ఇక్కడ రెండోసారి కూడా మారిపోయింది, ఎందుకంటే మనం గ్లోబల్ వాడాం కాబట్టి. ఓకే, టెర్మినల్ క్లియర్ చేసాం. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఓన్లీ సెకండ్ వర్డ్ మాత్రమే మారాలి అనుకుంటున్నాం అంటే మొత్తం ఉన్న అన్నిటిలోని ఫస్ట్ లైన్ లో సెకండ్ లైన్ లో కూడా సెకండ్ టైం వచ్చే రాజు, థర్డ్ లైన్ లో కూడా సెకండ్ టైం వచ్చే రాజు అనే వర్డ్ మారాలనుకుంటున్నాను అనుకోండి. ఇందాక ఇచ్చిందే ఇచ్చి ఇక్కడ జీ ప్లేస్ లో 2G ఇవ్వాలన్నమాట, అంటే సెకండ్ టైం వచ్చేది అని అర్థం. చూడండి ఇక్కడ సెకండ్ టైం మాత్రమే మారింది ఫస్ట్ లైన్ లో, సెకండ్ లైన్ లో ఆ నేమ్ లేదు కాబట్టి మారలేదు. ఓకే, అలా కాదు, మాకు సెకండ్ లైన్ లో ఉన్న రాజు మాత్రమే మారాలి, ఇంకా ఎందులోది మారకూడదు అని అనుకుంటున్నారు అనుకోండి. ఇలా ఇచ్చి ఇక్కడ తీసేసేయాలి, తీసేసి సెపరేటర్ అన్నాను కదా, లైన్స్ అన్నాగా ఇందాకే, అందుకే 2S అని ఇచ్చాం అనుకోండి. ఓన్లీ సెకండ్ లైన్, అంటే సెకండ్ లైన్ లో ఉన్నది మాత్రమే, అందులో ఉన్న రాజు మాత్రమే బిగ్ రాజు కింద మారుతుంది. ఎంటర్ చేసాం. చూడండి ఓన్లీ సెకండ్ లైన్ లో ఉన్న రాజు మాత్రమే బిగ్ క్యాపిటల్ కింద మారింది. ఓకే, ఇలా చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ కమాండ్ ఫైండ్ అనమాట. ఫైండ్ ఈజ్ యూజ్ టు సెర్చ్ ఫర్ ఫైల్స్. ఒక ఫైల్ మనం సెర్చ్ చేయాలనుకుంటే ఫైండ్ ఉపయోగపడుతుంది. దీనికి ఎలాగంటే దీనికి ఫాంట్ చూపిస్తా చూడండి, ఒక్క నిమిషం. ఫాంట్ చూపించా కదా, ఫైండ్ డాట్ అంటే అసలు డైరెక్టరీ, మెయిన్ డైరెక్టరీలో కానీ ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఎక్కడున్నా సరే అది చెప్తుంది అనమాట. నేమ్ అంటే మీరు ఫైల్ యొక్క నేమ్ అని డిఫైన్ చేసి రామ్ అని ఇచ్చారనుకోండి, రామ్ అనే పేరుతో ఫైల్ ఎక్కడుందో అది మనకు చెప్తుంది అనమాట. ఎంటర్ చేసాను. చూడండి ఇక్కడ ఇచ్చిందిగా, జూమ్ చేస్తానండి. చూడండి ఇక్కడ మెయిన్ డైరెక్టరీలో రామ్ ఉందని చెప్తుంది. ఓకే, మెయిన్ డైరెక్టరీలో రామ్ ఉంది. కాదు, ఇప్పుడు మనం రామ్ ని రవి అనే డైరెక్టరీలో మనము స్టోర్ చేసాం, అంటే మూవ్ చేసాం అనుకోండి, సిపి రామ్ రవి, సారీ చూడండి మనం రామ్ అనే ఫైల్ ని ఇందాక బయట ఉండేది కదా, ఒకసారి వీడియో 10 seconds బ్యాక్ పెట్టి చూడండి. రామ్ బయట ఉన్న ఫైల్ ని రవి అనే ఫైల్లోకి మనం మూవ్ చేసాం, అంటే రామ్ అన్నది రవి అనే డైరెక్టరీలో ఉంటుంది. ఇప్పుడు సెర్చ్ చేసి చూద్దాం. రామ్ అని టైప్ చేసాం అనుకోండి, మెయిన్ డైరెక్టరీలో రవిలో ఉండే రామ్లో ఉంది అది, అంటే మెయిన్ డైరెక్టరీలో ఉండే రవి డైరెక్టరీలో రామ్ ఉన్నదని అది చెప్తుంది అనమాట. ఓకే, ఇలాగా ఫైండ్ అనేది మనం ఫైల్ని సెర్చ్ చేయడానికి వాడతాం. ఓకే, థ్యాంక్ యూ.